అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అప్పన్న దొరబాబు జనసేన పార్టీలో కేవలం కార్యకర్త మాత్రమే. వివేకానంద కాలేజీ అప్పన్న దొరబాబు వివాదాలు అతని వ్యక్తిగతం, దీంతో జనసేన పార్టీకి సంబంధం లేదు. నర్సీపట్నం కూటమి నాయకులు జనసేన పార్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నర్సీపట్నం జనసేన పార్టీకి చెందిన అప్పన ఎన్ఎస్జే దొరబాబుకు వేరొకరికి మధ్య జరిగిన వివాదాలు, పోలీస్ స్టేషన్ కేసులు కేవలం ఆయన వ్యక్తిగతానికి సంబంధించినవని, ఆ వివాదాలతో నర్సీపట్నం జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన కార్యదర్శులు అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, దొరబాబు వ్యక్తిగత వివాదాలకు నర్సీపట్నం జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. నర్సీపట్నం కూటమి పార్టీలలో విభేదాలు కలిగించడానికి వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నారన్నారు. నర్సీపట్నం కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు అన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తున్నారు అన్నారు. మాకు పార్టీ ఇచ్చిన పదవులను అనుసరించి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఎవరైతే పార్టీ విచ్ఛిన్నం చేయడానికి వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అల్లాడ సురేష్ మాట్లాడుతూ, అప్పన దొరబాబు కొద్ది నెలల క్రితమే జనసేన పార్టీలో చేరాడని, ఆయన జనసేన పార్టీ సభ్యుడు మాత్రమేనని, ఇతరత్రా ఇటువంటి పార్టీ పదవులు పార్టీ అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు అన్నారు. పార్టీ కార్యవర్గాన్ని వచ్చే ఆగస్టు నెలలో పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని, పార్టీ ఏం చెబితే జన సైనికులుగా ఆ బాధ్యతలకు విధేయులుగా ఉంటామన్నారు. ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ పుట్టిందని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ప్రజలకు సేవ చేయడమేనని, పదవులు ఆశించడం కాదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోవర్టులు పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ఎంత ప్రయత్నించినా మరింత ముందుకు దూసుకుపోతుందన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూటమి బంధం మరో 15 ఏళ్లు సాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశించినట్లుగా నర్సీపట్నం నియోజకవర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాత్రమేనని, మరొకరు లేరన్నారు. పార్టీలో ఎవరికి ఏ పదవులు రావాలన్నా పార్టీకి స్పైకర్ విభాగం ఉందని, ఎవరు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఆ విభాగం రిపోర్టు పంపిస్తుందని, ఆ ప్రకారమే పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ మరలా ఆదేశించే వరకు సూర్యచంద్ర నాయకత్వంలోనే కొనసాగుతామని, పార్టీ నియోజకవర్గ కార్యాలయం నర్సీపట్నం రామారావు పేటలోనే ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విషయంలోనైనా పార్టీ కార్యాలయంలోనే సంప్రదించాలని. అందరికీ నమస్కారం. నా పేరు చక్రవర్తి. జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 2 రోజులుగా వివేకానంద కాలేజ్ దొరబాబు గారు ఎవరైతే ఉన్నారో వారి కాలేజీలో జరిగినటువంటి అవకతవకల గురించి పోలీస్ స్టేషన్లో ఏదో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగత ఏదైతే కాలేజ్ నడుపుతున్నాడో ఆ కాలేజ్ నడుపుతున్నటువంటి వ్యవహారంలో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది కూడా ఆయన మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాతన పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అల్లాడి సురేష్ గారు అయితేనేమి, నేనైతేనేమి, నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో జన సైనికులందరూ కూడా పార్టీ కోసం అహర్నిశలా శ్రమిస్తూ పార్టీ కోసం కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. పనిచేసే క్రమంలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొద్దిమంది ఎక్కువ మంది ఉంటారు, కొద్దిమంది తక్కువ మంది ఉంటారు. వాళ్ళ టైం బట్టి, అప్పుడున్న అవసరాలు బట్టి, అప్పుడున్నటువంటి సమయం బట్టి, అప్పుడున్నటువంటి మాకు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా ఎవరైతే సమన్వయకర్తలుగా నియమించారో వారు చెప్పిన ఆదేశానుసారం అక్కడక్కడ ఆయా స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ కూటమి భాగంగా మేము అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎలక్షన్లో అందరూ కూడా భాగస్వాములై ఆయా గ్రామాల్లో పనిచేశారు. అందరి కృషి ఫలితంగా మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తంగా పార్టీ అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చిన పిదప మమ్మల్ని కూటమిలో గౌరవంగానే చూసుకుంటున్నారు. గౌరవం ఏమాత్రం తగ్గించకుండా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర గారు మాకు ఎటువంటి కూడా అమర్యాద లేకుండా, అగౌరవం లేకుండా గౌరవంగా ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా సరే కానీ మాకు సమాచారం చేరవేస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత కూడా గౌరవంగా చూసుకుంటూ ఇప్పటికే మాకు ఏమిటంటే అమర్యాద ఎక్కడా జరగలేదు. కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రత్యేకించి వైసీపీ ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో వైసీపీ స్క్రిప్ట్ పట్టుకొని ఈరోజు కూటమి విచ్ఛిన్నం చేసే విధంగా జనసేన 2 ముక్కలు చేయాలి, టీడీపీ జనసేన విడిపోవాలి, ఇదే కాన్సెప్ట్తో కొద్దిమంది వ్యక్తులు పనిచేస్తున్నారు. దీనిని మేము ఖండిస్తున్నాం. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే విషయం ఉందో ఈ విషయానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగత విషయాలకి జనసేన పార్టీకి సంబంధం లేదు. జనసేన పార్టీ ఏదైతే ఉందో పార్టీ బలోపేతం కోసం అంతకుముందు జనసేన పార్టీ కొద్దిమందికి పదవులు ఇచ్చింది. నర్సీపట్నం టౌన్లో నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అనే పదవి అయితే ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. నర్సీపట్నం రూరల్కి ఇచ్చారు, మాకవరపాలెం ఇచ్చారు, గొలుగొండ ఇచ్చారు, మాకవరపాలెం ఇచ్చారు. అలాగే
జిల్లా కమిటీలో జిల్లా కార్యదర్శిగా మన హరి గారు ఉన్నారు, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సురేష్ గారు ఉన్నారు. నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యత ఇచ్చారు. తర్వాత నుంచి ఇక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్ రాజాని వీర సూర్యచంద్ర గారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేట్ పోస్టులో కూడా తగు న్యాయమే చేశారు. మాకు న్యాయం చేయకపోవడం అయితే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఎంతైతే వాటా రావాలో పైన ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకల రమేష్ బాబు గారు అయితేనేమి, వీళ్ళ ఆదేశానుసారం మాకు ఇచ్చినటువంటి పదవులకు మేము న్యాయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో రకరకాలుగా వైసీపీ మైండ్ ట్రాప్లో పడి కొద్దిమంది ప్రత్యేకించి పార్టీని డీవియేట్ చేయాలని, పార్టీ మేం చెప్పిందే వేదం అనే విధంగా పార్టీ పదవులు లేని వ్యక్తులు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి జనసేన పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆదేశానుసారం మేము ముందు రోజుల్లో నడుచుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. దీని గురించి సురేష్ గారిని మాట్లాడుతూ జనసేన జనరల్ సెక్రటరీ ఉమ్మడి విశాఖ జిల్లాకి గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామ నేపథ్యంలో అప్పన్న దొరబాబు గారి గురించి మాట్లాడాలి. ఆయన పార్టీలోకి వచ్చి 8 months అయిందండి. ఆయనకి పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఆయన ఒక జన సైనికుడు మాత్రమే, అంతేగాని ఆయన నాయకుడిగా అంటే అది పంచకాల రమేష్ బాబు గారి దగ్గర నుంచి లెటర్ మాకు రావాలి, అఫీషియల్గా లెటర్ అనేది రిలీజ్ అవ్వలేదు. నర్సీపట్నం నియోజకవర్గంలో పదవులు కూడా ఎవరికి ఇవ్వలేదు. అవి త్వరలోనే మొన్నే ఒక వారం క్రితం పెన్నెం దొరబాబు గారి ఆధ్వర్యంలో అందరికి ఎవరెవరికి పదవులు కావాలో అందరూ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 1st week ఆర్ 2nd weekలోని పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అతి త్వరలో నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అంతేగాని వ్యక్తిగత ఎజెండాలు, వ్యక్తిగత సెటిల్మెంట్లు అవన్నీ కూడా ఈ జనసేన అని చెప్పుకుంటూ వైసీపీ కోవట్లు అందరూ కూడా ఈ స్క్రిప్ట్లో రాయడం వాళ్ళ పని. స్క్రిప్ట్ రాయడం, చదవడం. ఈ ఒక 20 మంది ఇలాగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ కూడా పార్టీని, జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం విచ్ఛిన్నం చేయాలి, ఉండకుండా జెండా ఎగరేస్తా అంటున్నారు. ఎగరం కాదు, చించేద్దాం చూస్తున్నారు వాళ్ళు. జెండా చించకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? సేవా దృక్పథం వచ్చారు. పార్టీలో పదవులు ఆశించడం కాదు, పదవి కాదు ముఖ్యం, మనం చేసే సర్వీస్ ముఖ్యమనే పవన్ కళ్యాణ్ మోటో. పవన్ కళ్యాణ్ మోటోని మీరు మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదవులు తీసుకోమలేదు. మన జన సైనికుడే కూడా మనం అందరం కూడా సర్వీస్ చేయడానికి మనం అందరం ఉన్నాం. పార్టీని వ్యక్తిగతంగా మీరు ఉంటే అది బయట చూసుకోండి, అంతేగాని పార్టీ పరంగా జనసేనకి ఎటువంటి అన్యాయం కూడా ఇక్కడ జరగట్లేదు. అయ్యన్న పాత్ర గారు జనసేనకి టీడీపీ కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ రాని నిధులు కూడా వచ్చి ఇంత డెవలప్ అవుతున్న నియోజకవర్గంలో మీరు కూటమి ప్రభుత్వం మనల్ని బాగా చూడట్లేదు అనేది ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మన కూటమి ప్రభుత్వం మనం బాగా చూస్తుంది. మనం కూడా కూటమితో కలుపుకొని ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకా 15 సంవత్సరాలు మనం ఎలాగా ఉంటామని. 15 సంవత్సరాలు కాదు, నాకు తెలిసి పార్టీ మొత్తం కూడా ఉంటాం మనం. అంటే 15 ఒక అన్నదమ్ములు చూడండి విడిపోతే కలిసి ఉండంటారు, ఒక 5 ఏళ్ళు అంటారు. అంటే విడిపోదాం కాదు, 5 ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది. ఆ 15 సంవత్సరాలకు అలవాటు అయ్యి అన్నదమ్ములు ఐక్యమత్యంగా కూటమి గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటూ ఈ విషయంలో ఎటువంటి కుట్ర కోణాలు లేవు. ఇందులో ఎవ్వరికి ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే చాలా మందికి తెలియలేని విషయం ఏంటంటే జనసేనకి ప్రత్యేకమైన ఒక స్పైకర్ విభాగం ప్రతి నియోజకవర్గంలో ఉంది. వాళ్ళ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అప్డేట్స్ అవుతున్నాయి. వాళ్ళకి తెలుసు ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వకూడదు. పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయిస్తే మేము దానికి కట్టుబడి ఉన్నాము. పార్టీకి ఎవరైతే పదవి ఇస్తారో ప్రెజెంట్ మాకు ఉన్న సమాచారం, మాకు పార్టీ గైడ్లైన్స్ ప్రకారం నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారు మాత్రమే ఆయన గైడ్లైన్స్లోనే వెళ్ళాలని చెప్పి మాకు రమేష్ బాబు గారు చెప్పడం జరిగింది. కొత్త వారిని ఎవరైనా ఫ్యూచర్లో నియమిస్తే అది పార్టీ అధిష్టానం ఇష్టం అది. సో అందుకే మనం అందరూ కూడా ప్రెజెంట్ పార్టీ సూర్యచంద్ర గారు చెప్పినట్టే విని పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రతి జన సైనికుడికి కూడా పార్టీ ఆఫీస్ నర్సీపట్నం నియోజకవర్గ ప్రధాన కార్యాలయం రామారావుపేటలో ఉంది. ఎవరైనా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం మీరు రావచ్చు. ఇక్కడ హరినాథ్ గారు ఉంటారు. ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించడానికి మా సహాయ శక్తిలో ప్రయత్నిస్తాం, రిజాల్వ్ చేస్తాం కూడా. అందరికీ నమస్కారం.